ఏదో చేసిండు కానీ తీసుకొని వచ్చిండు. ఫుల్ హ్యాపీ ఉన్నాం, టీం అందరం ఫుల్ హ్యాపీ ఉన్నాం. ఒక తల్లి ప్రేమ ఎట్లుంటుందో మాకు అందరికీ చెప్తుంటాడు. కొంచెం అదైపోయింది, ఏం లేదు దాని చెప్తున్నా. डांस करो, डांस डांस. आपकी कमी आई है. అంటే అబ్బా అంటే కొంచెం నాకు రామ్ వయసు ఉంటే అప్పుడు దొరికితే మంచిది, ఇప్పుడు ఏం లాభం. అసలుడే గాని మహానుభావుడు. ఏం చేస్తున్నాను ఇంత టాలెంటెడ్ నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులా ఉన్నావు కదా రే. అంటే ఒక టైంలా టకా మాట్లాడుతుండే మా అమ్మ చూడు, రేపు ఎట్లా అయిపోయింది, ఎంత బాధ అనిపిస్తుంది మీరే ఎప్పురి. బట్టలు గిట్టలు వేసుకొని కూర్చుంటావా లే, మొత్తం ఏదైనా పెద్ద చేయాలనుకుంటున్నావా, రథం చూడాలనుకుంటున్నావా అని చెప్తే అప్పుడు ఎక్కువ వచ్చిర్రు. అన్ని కడిగి పెడతాడు, అన్ని అది చేస్తాడు అనమాట. నాన్నకు ప్రేమతో పట్టు పట్టు ఆకలుంది ఆయాషే ఎక్కుతరా ఈ రోజు అయితే పండుగ వైపు చెప్పుకోవచ్చు. ఎందు గురించి అంటే ఇమ్రాన్ అన్న వాళ్ళ డాడీ మమ్మీ అయితే మొత్తం మొత్తానికి వచ్చేస్తున్నారు. మాకైతే తెలియదు అన్న ఏం చేస్తున్నా మాకు తెలియదు, కానీ మొత్తానికి అయితే వీటికైతే తీసుకొని వచ్చేస్తున్నాడు ఫామ్ హౌస్ కి. మొత్తం ఈయనే ఉంటారు. ఇక ఏంటంటే ఏ గుడికి పోయినా, ఏ మస్జిద్ కి పోయినా, ఏ చర్చికి పోయినా అన్న కోరేది ఒక్కటే, నా తల్లి తర్వాతనే నా సినిమా. ఏమున్నా ఫస్ట్ ఆ అక్క కన్నా ఎక్కువ ఏంటంటే తల్లి అంటారు. ఫస్ట్ అక్క కన్నా ఎక్కువ తల్లి, నా పిల్లల కన్నా ఎక్కువ తల్లి. తల్లి గురించి చచ్చిపోతాడు. ఇక ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ మమ్మీకి వాళ్ళ మమ్మీ అయినా వాళ్ళ డాడీ అయినా సరే చాలా ఇష్టం ఆయనకు. వాళ్ళ డాడీ ఏమో ఈడుండాలని ఇష్టము, వాళ్ళ డాడీ ఫ్రెండ్స్ ఏమో ఆడున్నారు. వాళ్ళైతే రారు. అందు గురించి అయితే ఇమ్రాన్ అని అయితే వెళ్ళి వాళ్ళ మమ్మీ డాడీని అయితే తీసుకురానికి అయితే పోయిండు. సో ఇప్పుడే కాల్ చేసిరు, వస్తుర్రు అంట, మధ్యలో ఉండరు. సో వాళ్ళ గురించి అయితే గుమగుమలు ఆడే వంటలు ఊట రెడీ. హ్యాపీ ఉన్నామంటే ఒక్కసారి చెప్తున్నా అక్క, నిజంగా చెప్తున్నా, నేను నెల రోజులు వచ్చినా నా తల్లిని చూడకుండా ఉండలేను. అట్లాంటిది 3 నెలలు అయిపోయింది. మొన్న పోయే వరకు నా కళ్ళలకి నీళ్ళు వచ్చేసినాయి. అన్న కొంచెమే ఎందుకు మాట్లాడినో నాకు తెలియదు, బాధపడతానని మాట్లాడలేడు. నేను మాట్లాడుతుంటే ఆ దుఃఖము ఆమె చెప్తుంది, నేను ఓకేరా అని నాకు చెప్పింది. నేను అన్నకు చెప్పలే, ఎందుకు మళ్ళీ అన్న రాడు. ఇక చెప్పి ఆమె ఓకే అని చెప్తే రాడు. ఏదో చేసిండు కానీ తీసుకొని వచ్చిండు. ఫుల్ హ్యాపీ ఉన్నాం, టీం అందరం ఫుల్ హ్యాపీ ఉన్నాం. గురించి ఏమైనా చెప్పక ఆమెనే ఆనందపడుతుంది. సూపర్ ఆనందంతో మాట్లాడలేకపోతున్నా అనమాట నేను. ఎందుకంటే అన్నకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇన్ని రోజులు అన్ని కప్పేసుకుని మాటలు చెప్పాలంటే ఏం లేదు. ఒక కన్న తల్లిని ఎట్లయితే చూసుకుంటారో తర్వాత అందరూ అని అంటాడు. ఆయనకి వాళ్ళ మమ్మ అంటే అంత ఇష్టం. ఇంకోటి మీ అందరికి ఆంటీవి అనిమల్ లవర్స్, ఎట్లా అంటే జంతువులు, కుక్కలని చాలా ఇష్టం. చాలా అంటే ఎంత ఇష్టం అంటే ఈ హెల్పింగ్ నేచర్ అన్న నేర్చుకుంది కారణం ఏంటంటే వాళ్ళ మమ్మీ తరఫు నుంచే. వాళ్ళ డాడీని అయితే నాకు తెలియదు ఉన్నామని. వాళ్ళ డాడీని అంటే వాళ్ళ డాడీ రాజాబాద్కే 500 ఉన్నాయంటే చిన్నలు కూడా మొత్తం అప్పటికే అంటాడు.
అట్లాంటి మనిషి ఆంటీ ఎంతున్నా అనిగేమనుకుంటారా అని ఒక చెప్తున్నా కదా, ఒక కన్న కొడుకుకి ఎట్లయితే చెప్తుందో మాటలు, మా టీమ్ లో ప్రతి ఒక్కరికి అట్లనే చెప్తుంది. తక్కువ మాట్లాడుతుంది, ఎక్కువ నాలెడ్జ్ ఇస్తుంది. అట్లా ఆ తల్లి దొరకడం అన్న అదృష్టం. అన్న ఎప్పటి నుంచో ఒక తల్లి ప్రేమ ఎట్లుంటుందో మాకు అందరికీ చెప్తుంటాడు. ఆమె అందరికి ఎందుకు ఇష్టం అంటే ఆమె ఇమ్రాన్ అని ఎట్లా చూస్తారో ప్రతి ఒక్కరిని అట్లా చూస్తారు. తిన్నారా లేరా ప్రతి ఒక్కరు అందరికి అడుగుతుంది. ఆమె ఉండడం సో గైస్ ఫైనల్లీ మా ఇంట్లో అయితే తీసుకొని వచ్చేసిన అన్నమాట. సో మీ అందరు చెప్తే షాక్ అవుతారు. చాలా మ్యాటర్ నా జోబులో 500 ఉంటే చిల్కలు కూడా నాదే అంటాడు. ఎట్లున్నావు అంకుల్? మంచిగున్నావా? అచ్చాయే ఆంటీ బాగున్నారా? అన్నం తిన్నారా? మొత్తం ఏమున్నా నాతోనే షేర్ చేసుకుంటాడు అన్ని. అయ్యో మీ అందరికి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈడ మా ఇంట్లో చాలా పెద్ద కొట్లాటలు అవుతున్నాయి. నేను అనుకున్నా, డొల్లి వేసి అయినా తీసుకొని వచ్చిన. మీ అందరికి చాలా టాపిక్లు నేను చెప్పాలా. ఆమె ఎట్లా అయిపోయింది ఆమె చూడు ఒకసారి. ఇప్పుడు ఇంట్లో కొట్లాడి అన్ని వేసి అన్ని వలగొడితే అప్పుడు స్టోరీ అయిందనమాట. సో అట్లా వేసి నేను తీసుకొని వచ్చిన. ఇప్పుడు ఫైనల్లీ ఈయన కీడు ఉంటే జైల్లో పెట్టినట్టంట. ఈయనకి ఒక పాన్ డబ్బా లేదు, ఏం లేదు. ఈయనకి ఏడ పెడితే గతం ఏదైనా అది చేసి పెద్ద లొల్లి చేసి వెళ్ళిపోయాడు. దోస్తులు అంతా ఆడున్నారు కదా, ఇప్పుడు మా అమ్మని పట్టుకొని వచ్చిన అనమాట. నాతోనే అంటాడు, ఇంటికాడ ఉన్నా కూడా నాతోనే అంటాడు. ఆ బ్యాగులు తీసి అన్న మేరే సాథ్ ఇద్దరైతేనా చూసినావా, అందరు తెలిసింది. నడుదా లోపల. సో గైస్ మొత్తానికి తీసుకొని వచ్చేసిన అనమాట. సో చిన్న ఇష్యూ మా ఇంట్లో కూడా జరిగింది. కానీ మా మమ్మీకి ఎట్లయినా ఏ కొడుకుకైనా నాకు ఒకటే ఉండే, మా అమ్మని ఎప్పుడు నాతో ఉండాలని చెప్పి. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు పటాకిలు గిటాకిలు పాత జోబ్ లో ఉంటే చిల్కలు కూడా మేరా అంటాడు. ఒకటి బొబ్బుల్ పులి కెమెరా ఇంట్లో రాడు. మా ఇంట్లో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి అనమాట. సో ఆ ఇన్సిడెంట్స్ వల్ల పోయి ఇంట్లో పెద్ద లొల్లి చేసి మా అమ్మని తీసుకొని వచ్చిన. ఎందుకంటే ఆమె ఉండే పద్ధతి, ఎందుకంటే నేను ఎప్పుడు ఉన్నా అన్ని రోజులు ఎప్పుడు పక్కనే చూసుకున్నా. బట్ ఒకటేసారి ఆమెకి అట్లా చూసేసరికి కొంచెం అదైపోయింది. ఏం లేదు దాన్ని చెప్తున్నా. చూడ ఏడుస్తుందా నా ఇంటికి వస్తే అది చెప్పింది. బాధపడుతుందన్న ప్రేమ. డాన్స్ కలో డాన్స్ డాన్స్ आपकी कमी आई है. సూపర్ సూపర్. నాచో 2 మినిట్ 9 మినిట్ 9 మినిట్. చూస్తున్నారు కదా పండుగ వైపు అయితే వచ్చేసింది. అంకుల్ వచ్చిందంటే తక్కువ ఉండదు ఇక ఖాళీ. మాట్లాడవద్దు. आंटी किस दिया किस किस कैसा है? किस दिया किस अच्छा है नहीं? अरे మరి కన్నే కబడుతున్నావు అప్పటి నుంచి కన్ను మారే ఎట్లా అంటుండే నన్ను
నా భార్య కొడుతుంది నాకు, నువ్వు నాకు ఏం చేసి ఇట్లా అండి అది కచ్చరా పోయింది. అబ్బా చింతలు కూడా ఉన్నప్పుడు కూడా మేమిద్దరం మంచిగా ఉంటుండే ఎట్లానా నువ్వైతే కొడుకు అమ్మా అంటే హ్యాపీ కావుతాడా ఇంకా చెప్పు, డబ్బులు కావాలి, మీరున్నారని చెప్తుండు ఉట్టిగా ముద్దు ముద్దు పెట్టాడు పైసలు ఇస్తే ముద్దు అంటే వెళ్ళు. అబ్బా అంటే కొంచెం కానీ ఎంత సంతోషం అవుతుందో నాకైతే అక్క నీకు ఇవ్వని చెప్పలే, అత్తకి ఇవ్వని చెప్పి కాలు మొక్కాలి వచ్చేస్తావా అంటే డ్రెస్ అంటే చూస్తున్నా ఇగో జిగురుగా చూడు మా డాడీతో ఏం చేస్తారు ఇగో చూడన్నా ఎట్లా పడితే అట్లా కళ్ళు కొడుతున్నాడు ముద్దులు పెడుతున్నాడు కెమెరా తిరగంగానే సార్ నా దగ్గరకు వస్తాడు మళ్ళీ కొట్టిండు నాని నాని రేలా 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 రెక్కల గుర్రము నెక్కాల ఇది కాదు వాళ్ళ మా పెద్ద కొడుకు వాడు వచ్చిండంటే ఇక ఆమెను వదలడు అనమాట, అంత ఇష్టపడతాడు. ఇష్టం నిజంగా అంత సల్మాన్ ఇర్ఫాన్ కి అయితే మా అమ్మని వద్దాడు, కాలు ఒత్తుతాడు, కూసు అంటాడు, పండుకోమంటాడు, మొత్తం ఆమె గురించి ఆలోచిస్తాడు అనమాట, అట్లుంటాడు. అరే అరే పెట్టించుకోండు ఏమైంది మా డాడీ ఏడుతారే, డాడీ ఏడుతాడు. ఏం చేస్తున్నాను ఇంత టాలెంటెడ్ మంచికి బంధం చేస్తున్నావు, ఏం మనిషి బదనాం చేస్తున్నా మంచికి బంధం నువ్వు ముద్దేనే ఉంటావు బావా, ఎందుకుంటావు చెప్పు బావగారు మామయ్య వయసు దొరికినావు. నాది రామ్ వయసు ఉంటే అప్పుడు దొరికితే మంచిది, ఇప్పుడు ఏం లాభం. అసలుడే గాని మహానుభావుడు. మరి ఎందుకు చచ్చిపోతా ఇక ఆయన వచ్చినప్పటి నుంచి కళ్ళు కొడుతుంటే ఇప్పుడు నటిస్తున్నాడు ఆయన. అది చెత్త పోతే ఇట్లా చేసి మళ్ళా కొట్టిండు, చెత్త పోయింది. మళ్ళా కొట్టిండు, కొడుతూనే ఉన్నాడు. అది చెత్త పోయింది. చూడు ఎన్నిసార్లు కొడుతుండు, కన్ను కొడుతుండు, నన్ను బద్దలు అంకుల్కి కన్ను కొట్టి అలవాటు ఉంది అప్పటి నుంచి చిన్న అందరికి కొడతాడు, మరి నాకే కొడుతాడు. ఇష్టం ఉండాలి చూస్తే అట్లా అయింది, నన్ను చూడగానే కన్ను కొట్టుడు అయింది, చెత్త వచ్చింది. నన్ను చూడగానే చూస్తే ఎట్లా ఇట్లా ఎన్నిసార్లు గేట్ కాడ చూస్తున్నాను. ఆ మాట చెప్పదు. సరే లాస్ట్ ఒక మా బాబు ఉంది, మా భార్య ఉంది, ఏం చెప్తాను. అందుకో మేము సగం సిగ్గుపడుతున్నా ఆయన ఉన్నాడని. బద్నాం చెప్తున్నా నేను ప్రేమ ఏంటంటే మా అమ్మకి ఆడు ఉండడం ఇష్టం అన్నమాట. సో మా అన్న ఆడు ఉన్నాడని మా అమ్మ ఆడు ఉంటుంది, కానీ మా అమ్మ ఏంటంటే మా వండుకోనికి ఏమైనా చేసుకోనికి సెల్ఫీ వేసుకుంటుంది, ఏ పని ఆమెను పెట్టుకోదు అనమాట. సో అట్లా అని చెప్పి ఆమెకు కష్టం అవుతుంది. ఇప్పుడు ఆమెకు లెగనికి అయితే ఆమె అవతారం చూడండి, ఆమె ఎట్లా అయిపోయింది మీరు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నాకు బర్దాష్ కాలే, ఇంటి దగ్గరకు పోయినా ఏడికైతే ఆడికి ఎవరు ఏమన్నా, మా అక్క అన్నా మా అన్న అన్నా ఎవరేమన్నా నేను డైరెక్ట్ నేను చస్తాను, వస్తావా రావా అని చెప్పి సిద్ధ చేసి తీసుకొని వచ్చిన అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఏది ఉన్నా నేను చిన్నప్పుడు నుంచి ఆమెతోనే ఉన్నా, నాకు ఆమెనే పెంచింది, ఆమెనే పెద్ద చేసింది.
నాకు ఇవాళ నాకు మంచితనం ఏందనేది మొత్తం ఆమె దగ్గర నుంచే నేర్చుకున్నా. సూపర్ ఆమె 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 లేకపోతే ఆ ఇమ్రాన్ అనేటోడే ఉండకపోతుండే. నా చుట్టాలైనా ఉండని, నా ఓవరైనా ఉండని, ఓపెన్ గా చెప్తున్నా, ఈ లొల్లి అయినా పర్వాలేదు, లొల్లి అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆడ ఇంటి దగ్గర లొల్లి అవుతుంది. సో ఆ లొల్లిలా నేను తీసుకొని వచ్చిన. నేను ఒకటే అన్నా, నేను ఉండాలా లే చావాలా, నువ్వు వస్తావా రావా అంటే అప్పుడు సిద్ధు మీద వచ్చిర్రు అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మా అక్క ఫోన్లు చేస్తుంది, లేపక అస్సలు నా ఫోటో ఒక్క ఫోన్ లేపకండి. సో ఇట్లా అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆడ ఉంటా అని చెప్పి వీళ్ళకి అది ఉంది. కానీ నేను ఈ మాట చెప్పేసరికి బట్టలు గిట్టలు వేసుకొని కూర్చుంటావా లే మొత్తం ఏదైనా పెద్ద చేయాలనుకుంటున్నావా, రథం చూడాలనుకుంటున్నావా అని చెప్తే అప్పుడు ఎక్కువ వచ్చిర్రు. వచ్చిన ఎందుకంటే వీళ్ళు ఈడ ఉండరు, వీళ్ళు ఈడ ఉండరు. వీళ్ళకి ఈడ ఉండడం ఏంటంటే నచ్చదు. మా అమ్మకి ఏంటంటే మా అన్న ఒక్కడే ఉన్నాడు, మా అన్నతో ఉండాలని మా అమ్మకి. నాకేంది మా అమ్మ నాతో ఉండాలని నాకు. ఆడ నేను ఉండగలుగుతా, కానీ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ అట్లున్నాయని నేను ఇటు వచ్చేసిన అనమాట. నాకు ఇష్టం లేక నేను ఏదో ఫోర్స్ఫుల్లీ ఈడ ఉంటున్నా, ఈడ వేస్తున్నా. ఈ వాతావరణం సెట్ అయింది, నా హెల్త్ కూడా మంచిగా ఉంది, ఈడ నేను మంచిగా ఉన్నా. వీడికి వచ్చిన తర్వాతనే నాకు మంచి గుడ్ టైం అనేది నడిచినాయి. కొన్ని లేనిపోయిన అన్ని టెన్షన్లు నా నెత్తి మీద పడ్డాయి. బట్ వీడికి వచ్చిన తర్వాత నేను మంచిగా ఉన్నా, నాకు ఏ టెన్షన్ లేవు. మనుషులకి టెన్షన్లు ఉంటే బతకలేరు, అట్లా ఆడుంటే నేను అన్ని టెన్షన్లు ఉంటున్నాయి. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా. ఇవాళ మా అమ్మని తీసుకొని వచ్చినా చాలా హ్యాపీ. పట్టు పట్టు ఆకలుంది ఆయా షేర్, పట్టు పట్టు ఆకలుంది ఆయా షేర్. పెట్టు ఎక్కుతరా ఆయా అరే సూపర్ సూపర్ సూపర్. మా డాడీ ఇంకా ఏమున్నా చిన్నప్పటి నుంచి నేను ఎందుకు మా డాడీ గురించి చెప్పా అంటే ఆయన పొద్దున లేగానే ఏం చేయడు, అన్ని కరెంట్లు అన్ని బంద్ చేసి అన్ని లైట్లు బంద్ చేస్తాడు. ఓవర్ బాత్రూమ్ లో ఉన్నా కూడా లైట్ బంద్ చేసి ఈయనకి వినిపించదు అనమాట, ఈయనకి ఎక్కువ వినిపించదు. ఆ చెవులో మిషన్ పెట్టుకో, మనం అవన్నీ మిషన్లు నడిపే మనుషులం కాదంటాడు. అట్లాంటి క్యాండిడేట్ ఈయన చాలా గట్టిగా ఉంటాడు. ఏదున్నా అన్నం రాత్రికి మిగిలిన అన్నమే పొద్దున తింటాడు. నువ్వు ఫ్రెష్ అన్నం పెట్టు తినడు. ఆ రాత్రికి ఉన్న అది ఖరాబ్ అయిపోయింది అన్నా కానీ తినేస్తాడు. అది ఎట్లా తింటాడు దేవుని తెలుసు. పాసాలు గీసాలు అన్ని కడిగి పెడతాడు, అన్ని అది చేస్తాడు అనమాట. నాన్నకు ప్రేమతో సో ఈయనకి ఇంకోటి ఏంటంటే ముందటోడు ఓడైనా టైం పాస్ క్యాండిడేట్ కావాలి. ఈయన భయానికి మా టీమ్ లో ఉన్న అందరూ ఈయన భయానికి ఇప్పుడు ఇంటి దగ్గరకు వస్తారు కదా, ఇప్పుడు నా దగ్గర రావాల్సిందే. ప్రతి ఒక్కరు సిగరెట్ డబ్బా పట్టుకొని వస్తారు మా డాడీ గురించి. వాడు తేలే అంటే పోస్ట్ మార్టమే మంది. అంత డేంజర్ చేస్తాడు, అంత డేంజర్ చేస్తాడు. నువ్వు తూ కదే तेरा बारे में సిగరెట్ పిజ్జా నేను దాగు నేను చూస్తా ఎవరు దాక్కున్నా ఇంట్లో చూస్తా. అంకుల్ ఎట్లా సార్ జోబులో 500 ఉన్నాయి అనుకో, చిల్కలు కూడా నాదిపోయి అంటాడు. 500 1000 రూపాయలకే మొత్తం నాదే అనేస్తాడు. గైస్ నిజంగా మా డాడీ రైల్వే ఎంప్లాయీ అన్నమాట. సో మా డాడీ వచ్చేసి మీరు మా డాడీ చుట్టాల సైడ్ నుంచి చూస్తే మీరు అందరు షాక్ అవుతారు. ఒక టైంలా మినిస్టర్ ఉండే మా డాడీ రిలేటివ్స్ क्या नाम है उनका మినిస్టర్ కోన్తే ఇక్కడ మినిస్టర్ అది సీకే జాఫర్ రైల్వే మినిస్టర్. కోన్ ఉన్నావు నా నాయన ఉంటుంది మొహమ్మద్ యూనుస్ సలీం. ఈయన మొత్తం రైల్వే మినిస్టర్ ఆయన. మా డాడీ వాళ్ళ మా డాడీ కొన్ని 98 దాకా బతుకుంది, 98 తర్వాత చచ్చిపోయింది.
దాని తర్వాత మా డాడీ ఏం చేసిండంటే సెల్ఫ్ బతకడం స్టార్ట్ చేసిండు అనమాట. కొన్ని ఇష్యూస్ కొన్ని జాగాలు అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ మనం చెప్పొద్దు, ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు చూస్తే కొంచెం మంచిగా అనుకోరు. అట్లా అని చెప్పి మీ అందరికి షార్ట్ కట్ గా చెప్తున్నా నేను. మా డాడీ సైడ్ నుంచి అట్లుంది, మా మమ్మీ సైడ్ నుంచి మొత్తం వచ్చేసి ఏంటంటే ఇటు సైడ్ నుంచి మొత్తం వీళ్ళందరూ మా మమ్మీది ప్రాపర్ మొత్తం కాయ్ ఎక్కడ ప్రాపర్ ఖైరతాబాద్. మీ మమ్మీ డాడీ వాళ్ళు ఎక్కడ ప్రాపర్ వాళ్ళది ఎక్కడ ఇగో అంటే ఒక టైంలో టకా మాట్లాడుతుండే మా అమ్మ. చూడు ఇప్పుడు ఎట్లా అయిపోయింది, ఇంత బాధ అనిపిస్తుంది, మీరే ఎప్పురి ఒక టైంలో ఇట్లా షమీం అనగానే అందరు మా మమ్మీ చిట్టీలు వేస్తుండే, మా మమ్మీ చిట్టీలు నడిపిస్తుండే, దునియా పైసలు మా అమ్మ దగ్గర. నేను ఏం చేస్తుండే, మా మమ్మీ చిట్టీలు పైసలు అవన్నీ పెడితే నేను దొంగతనం, నేను రోజుకి 2000 నుంచి 3000 దొంగతనం చేస్తుండే నేను రోజుకి. ఆ టైంలో 100 రూపాయలు కూడా ఎక్కువ. మా అమ్మ అట్లా చిట్టీలు నడిపిస్తుండే. మా మమ్మీ పేరు షమీం అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడుతుండే. క్వార్టర్స్ లో రైల్వే క్వార్టర్స్ లో ఉంటుండే, ప్రతి ఒక్కరు గుర్తుపడుతుండే. మా మమ్మీ టకా కొట్లాట ఉండని అట్లాంటిది ఆమె ఇట్లా అయిపోయింది. అంటే ఏజ్ అవుతూ ఉంటే నాకు నిన్న నేను ఇంటికి పోయినప్పుడు ఈ చేయి పెట్టి రేస్తుంది, చాలా బాధ అనిపించింది. ఇవాళ ఏడికైతే ఆడికని లొల్లి వేసుకొని వచ్చి తీసుకొని వచ్చిన అనమాట. నీకు ఎట్లా అనిపిస్తుంది ఆంటీ ఇక్కడికి వచ్చిన తర్వాత? अच्छा है मैं कि बच्चा जंगल में आके रहेगा बोल के तकलीफ हो रही మంచిగా కనపడుతుంది ఇక్కడ వచ్చి, గట్టిగా చెప్పు. మంచిగా కనపడుతుంది ఇక్కడ వచ్చి. తర్వాత చెప్పు अच्छा है అన్నం తినేలే సౌండ్ అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు అట్లా చేయి. నేను ఇప్పుడు దాకా అట్లా చెప్తున్నా. कि थोड़ा जंगल में आके रहेगा बच्चों के वास्ते मुसीबत उठा. అప్పుడు ఇంత పెద్ద సౌండ్ ఉంది, ఇప్పుడు లేవు. అప్పుడు మా ఇప్పుడు కూడా చెప్తున్నా, మా డాడీ భయపడతాడు మా అమ్మకి. పులి కాదు ఇది, పిల్లి పిల్లి. భార్యకు ఎవరు పరిశాన్ అవుతారు? భర్తలు అంతే. ఇగో ఏడుస్తుండు ఏడో పోనీ ఏడో. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నేను మీ అందరికి చెప్పాల్సిందంటే, మా మమ్మీ గురించి మాట్లాడుతూ ఆపేసిన కదా. సో మా మమ్మీ రిలేషన్ ఏంటంటే, మా మమ్మీకి వచ్చేసి కితే 4 అక్క చెల్లెలు, 5 మంది, 5 అక్క చెల్లెలు, 3 ఏమో అన్న తమ్ముళ్ళు, ముగ్గురు మా మమ్మీ వాళ్ళు 5 మంది అనమాట. సో నువ్వు ఎంత పెద్ద? ఎన్నో మెంబర్? థర్డ్ మెంబర్ పెద్ద. ఇంకా 2 ఉన్నారు, బతుకున్నారు వాళ్ళు. एक जने मर गए 2 जने हैं अभी जिंदा. ఎవరు చచ్చిపోయారు? जड़ चले సో అట్లా అన్నమాట. మనం ఏంటంటే మనం చుట్టాలు గిట్టాలు ఏం పట్టించుకోమన్నమాట. సో మనం ఎందుకంటే ఒక టైంలో నాకు కించవర్చిరు, నాకు ఎంతో ఇన్సల్ట్ చేసిరు, అందుకే నేను అప్పటికెళ్ళి వదిలేసిన. ఓవర్ మనకు అంత ఇంపార్టెన్స్ లేదు. ఓవర్ అయితే నాకు మా చోటే మామి అంటారు, మామి వాళ్ళు కొంచెం వాళ్ళంటే నాకు రెస్పెక్ట్, మా మామయ్య అంటే రెస్పెక్ట్. ఇంకా కొంతమంది ఉన్నారు మనకు నచ్చరు అనమాట. ఎందుకంటే మనకి వీడు డిగ్రీ చదువుకొని ఏం చేస్తుండు ఏంది అనేది కొన్ని మాటలు మాట్లాడిరు. సో అట్లా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి వదిలేసిన అనమాట. ఓన్ మనం పట్టింపు లేదు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మా డాడీ సైడ్ నుంచి కొంచెం రాయల్ ఫ్యామిలీ, నేను దీంట్లో చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ ఏమైనా చెప్పినామంటే అది బాగుండదు. ఆంటీ వచ్చాగానే అంకుల్ కిస్మత్ తిరిగింది, అక్క రాగానే నీ కిస్మత్ తిరిగింది. అది రైల్వే మినిస్టర్ అది కాదు. ఏజ్ ఎప్పుడు మినిస్టర్? ఇయర్ చెప్పు. 1972. అప్పుడు నాకు పెళ్లి అయింది ఏం లేవు. మొత్తం చూసేది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, అప్పుడు రైల్వే జాబ్స్ అంటే ఆయన దగ్గర పోయి మాట్లాడి పెళ్లి చేసిన. పెళ్లి పైసలు తీసుకున్నావు? చిన్న పైసలు కూడా తీసుకోలే. అమ్మ లవ్ మ్యారేజ్ పైసే नहीं लिए नहीं నైలే 500 रुपए दिए थे. నేనేం చెప్తా, 500 ఉంటే కానీ చిలకలు కూడా చేయనంటాడు.
అది కూడా షౌక్ ఇచ్చింది ఈ రోజు చెప్పిన సో ఎక్కువ మా డాడీ కట్నం తీసుకోలే అనమాట. ఆ టైంలో ఏనో చెప్తా, ఆ టైంలో మా డాడీ కొంచెం స్టేటస్ వేరే అనమాట. కానీ కొన్ని పనులకి నేను కొన్ని పర్సనల్ ఇష్యూస్ నేను మనం చెప్పలేము, అది పెద్ద లొల్లి అయిపోతుంది. నేను ఇప్పుడు దాకా అటు అడుగు పెట్టలే, నేను ఇటు అడుగు పెట్టలే అనమాట. సో మనం పోయి ఆడ ఈయనకి తీసుకొని నేను నుంచోబెట్టి నాకు జాబ్ ఇప్పిమంటే కళ్ళు మూసి ఇట్లా వస్తుంది అనమాట. సో కానీ నేను ఎప్పుడు అడగలేదు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఏమైంది, కన్ను కొడుతుంది డాడీ నాకు. అరే మా మమ్మీ నవ్వుతుంది. ऐसा देखो 3 बार मारे शर्म नहीं है? कोड़ल होते